ఇప్పుడున్నటువంటి మధ్య తరగతి కుటుంబాలు ఉంటాయి కదా! యాహ్! సో, వాళ్ళెంతో కష్టపడి సంపాదించుకున్నది వాళ్ళేదో శుభకార్యం చేసుకున్న సందర్భంలో మీరు వెళ్లి బ్లెస్సింగ్స్‌కి ఇవ్వడానికి వెళ్తుంటారు కదా! సో, అలాంటి సందర్భంలో ఇవ్వలేనోళ్ళు కూడా ఉంటారు. యాహ్! ఇంతే ఇవ్వాలి ఒక 5,000, 10,000 ఇస్తేనే మేము అక్కడి నుంచి కదలం. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. కొంతమంది నాతో మాట్లాడడం, కామెంట్స్‌లో నేను చూడడం అయితే జరిగింది. ఆహ్, వాళ్ళే కష్టపడి చేసుకుంటున్నప్పుడు మీకు 5,000 ఇంత డిమాండెడ్‌గా వెళ్తే పాపం చాలా ఫీల్ అవుతారు కదా! చాలా యెస్. పబ్లిక్ కూడా రియాక్షన్ అవుతుంది. మరి దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, నిజానికి మా ట్రాన్స్ వుమెన్స్ అంత కఠినంగా, అంత క్రూరంగా ఎప్పుడూ ఉండరు. హ్మ్. సో, గృహప్రవేశాలకి వెళ్తారు వాస్తవం. అక్కడ వాళ్ళని అడుగుతారు ఇంత ఇవ్వండి. అది వాస్తవం. కానీ మీరు ఇంతే ఇవ్వాలి అని అంత కఠినంగా పట్టుబట్టి కూర్చొని, దౌర్జన్యంగా వాళ్ళ నుంచి లాక్కోవడం అయితే జరగదు. సో, ఈ మధ్య కాలంలో అలా కొన్ని కొన్ని జరుగుతున్నాయి. అది మా కమ్యూనిటీ వాళ్ళకి కూడా తెలుసు. సో, దీనికి రీజన్ కొత్త కొత్త వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి రావటం, ఇలా గెటప్‌లు వేసుకోవటం. సో, హ్మ్. ఇలాంటివి చేయటం వల్ల ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయని మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒక డెసిషన్ తీసుకొని వాటిని కంట్రోల్‌లో పెట్టారు ప్రస్తుతానికి. ఓకే. మేబీ ఫ్యూచర్‌లో కూడా ఇలానే ఉండొచ్చు. ఓకే. సో, పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి మరి మీరెందుకు అరికట్టలేకపోతున్నారు వచ్చే వాళ్ళని? సో, ఇప్పుడేంటంటే మా కమ్యూనిటీలో కూడా కొంచెం మాకంటూ ఏ సపోర్ట్ లేదు. ఏ ఫ్యామిలీ మెంబర్స్ ఉండరు. హ్మ్. సో, మాకంటూ ఒక తోడుంటారు కదా! అని ఒక ఒపీనియన్‌తో తీసుకుంటాం. సో, వాళ్ళు కూడా ఇలా మీరే మాకు శాశ్వతం, మీతోనే ఉంటాం అని చెప్పి హ్మ్. వస్తారు. తీరా వచ్చాక వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకొని ఇలా మనీ వచ్చాక మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ మనీ అయిపోయాక మళ్ళీ రావటం. సో, హ్మ్. ఇలా జరుగుతోంది. సో, దీనివల్ల కూడా ఒరిజినల్ ట్రాన్స్ వుమెన్స్‌కి చాలా ఎఫెక్ట్ జరుగుతుంది. వాళ్ళు బయట చేసే దాడులు కానీ, హ్మ్. వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన వల్ల ఒరిజినల్ ట్రాన్స్ వుమెన్స్ చాలా కష్టాలు పడాల్సొస్తుంది ఈ మధ్య కాలంలో అయితే. ఓకే. సో, మిమ్మల్ని ఎక్కువగా ఎక్కడ ఎలాంటి ప్లేసెస్‌కి పిలుస్తూ ఉంటారు? అంటే ఈ గృహప్రవేశాలు కానివ్వండి, ఇలా ఇలా ఎలాంటి ప్లేసెస్‌కి మిమ్మల్ని ఇన్వైటింగ్ చేస్తూ ఉంటారు కదా! పిలవకుండా వెళ్ళడం వేరు, పిలిస్తే వెళ్ళేది వేరు కదా! గృహప్రవేశాలకి బర్త్‌డేస్‌కి ఆ! ఏవైనా చిన్న చిన్న అకేషన్. ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే. అంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళేది ఎలాంటివి మీకు వస్తుంటాయని? పిలిస్తే వెళ్ళేది అంటే నామకరణాలు కానీ, ఓకే. లేదా కొన్ని కొన్ని అంతగా నాకు తెలీదు. నేను గృహప్రవేశాలకి ఎక్కువగా వెళ్ళను. మా హ్మ్. పెద్దవాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే. మీ ఏజ్ ఎంత? ఇప్పుడు 22. 22. సో, నెక్స్ట్ మీరు లవ్ ఏమన్నా చేస్తున్నారా? లవ్ ఏమన్నా ఉందా? ప్రేమ అనేది జీవితంలో అది పెద్ద కష్టం. సో, డైలాగులొద్దు. నిజంగానే నాకు లవ్ అంటే నచ్చదు. ఆ! నేను ఎవరిని లవ్ చేయను కూడా. ఓకే. మేబీ ఇష్టపడొచ్చు. బట్ లవ్ చేయను. అంటే ఇష్టంతో ఏం జేస్తారు? మేబీ ఇష్టంతో ఏమైనా చేయొచ్చు. ఓకే. సో, ప్రేమ అయితే శాశ్వతంగా చాలా తనని మంది మ్యారేజ్ చేసుకుంటున్నారు గదా! అందరూ. మేబీ నాకలాంటి ఫీల్ లేదు. ఓకే. పెళ్లి అనే దాని మీద నాకు నమ్మకం లేదు. హ్మ్. పబ్స్‌కి వెళ్తావా? యాహ్! పబ్స్‌కి వెళ్తావు. డ్రింక్ చేస్తావా? హ్మ్. డ్రింక్ చేస్తావు. మరెందుకు పెళ్లెందుకు చేసుకోకూడదనుకుంటున్నావు? అన్ని హాబిట్స్ ఉన్నాయి కాబట్టి పెళ్లి అనే హాబిట్ వద్దనుకుంటున్నా. అంతే. ఓకే. ప్రపోజల్స్ ఇప్పటి వరకు ఎన్నొచ్చినాయి మీకు? ఏమో నాకు తెలీదు. హ్మ్. నా రెగ్యులర్‌గా ముందుకొచ్చి వస్తుంటాయా? అలా ఏంలే. హ్మ్. మేబీ అబ్బాయిలకి అంత ధైర్యం ఉంటే బావుండు. ఓకే. మేబీ నూటికో, కోటికో అది కూడా నన్ను లైవ్‌లో ఎప్పుడు ప్రపోజ్ చేయలా. మేబీ అప్పుడప్పుడు కామెంట్స్‌లో అంతే. కామెంట్స్‌లో. లైవ్‌లో ఎందుకని? ఏమో మేబీ మ వాళ్ళకి నచ్చలేదేమో. మీరెంత మందికి ప్రపోజ్ చేశారు? నేనెవరికీ ప్రపోజ్ చేయలా. ఆ! ప్రేమ అంటేనే నచ్చదు. నేనెలా ప్రపోజ్ చేస్తా? ఎంతమంది ప్రపోజ్ చేసినప్పుడు మీకొక్కరు కూడా నచ్చలేదా? నచ్చినా నాకు ప్రేమ అనేది భయం. ఓకే. సో, యాక్సెప్ట్ చేస్తే దాని తర్వాత వచ్చే పరిణామాలని నేను ఎదుర్కోలేను.